హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మన హిందూపూర్ నుండి సోమందేపల్లికి అయితే వెళ్తున్నాము. సోమందేపల్లిలో మనకు ఒక పవర్ఫుల్ అమ్మవారి దేవాలయం అయితే ఉంది. కొండపైన చాలా చాలా సూపర్గా ఉంది ఆలయం అయితే. ఆ ఆలయం చూడడానికి నేను వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ నుండి వెళ్తున్నాము. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హిందూపూర్ నుండి ఒక 10-15 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. ఆ ఆలయం పేరు వచ్చేసి అక్కమ్మగార్ల దేవాలయము. మెయిన్ రోడ్లోని లెఫ్ట్లోనే కొద్దిగా ముందుకు వెళ్తే కొండపైన అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. కొద్దిగా మనము వాక్ అనేది చేయాలి, అంటే కింద నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. అలా ముందుకు వెళ్తే మనకు దేవాలయం కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆలయం పక్కన కొండపైన ఒక శివలింగము, తర్వాత ఆపోజిట్లో బసవన్న కూడా నిర్మాణం అనేది జరుగుతుంది. చాలా చాలా బాగున్నాయి. అవి కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడైతే వెళ్తున్నాము. చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఇప్పుడు చూడండి, బాగా కూల్గా ఉంది. పొద్దునే ఉదయమే ఒక 6:30కే వెళ్తున్నాను. వర్షం కూడా వచ్చే విధంగానే ఉంది చూడండి. కొండపైన శివలింగము, బసవన్న అని చెప్పాను కదా, అవి తొందరలో నిర్మాణం అవుతున్నాయి. అదేవిధంగా శివలింగము, బసవన్నకి పూజలు వచ్చేసి ఇంకా కార్తీక మాసంలో చాలా గ్రాండ్గా ప్రతిష్ట కార్యక్రమాలు మొత్తం అన్నీ బాగా జరుగుతాయి. అప్పుడు కూడా మీరు వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది అక్కడ. ఫ్రెండ్స్, ఇంకా మనం వచ్చేసి నియర్ చాకర్లపల్లి గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గేట్ దగ్గర నాకు ఒక డౌట్. చాలా రోజుల నుండి ఒక బ్రిడ్జ్ అనేది నిర్మాణం అయితే అవుతూ ఉంది. అది చాలా సంవత్సరాల నుండి అదే విధంగా ఉండిపోయింది. అది ఎందుకుందో ఏమైందో ఏమో తెలియదు. ఇదే రోడ్డు కూడా చాలా వరెస్ట్గా ఉంది ఇక్కడ. ఈ లెఫ్ట్ కానీ రైట్ కానీ. బ్యాక్ వచ్చేసి బాగుంది. ఇక్కడ మాత్రమే, ఈ రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే ఈ రోడ్డు అయితే ఇదే విధంగా ఉంది. ఇక్కడ ఈ గేట్ దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్ళిపోవడానికి బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుండి ఇదే విధంగా ఉండిపోయింది. అది ఎన్ని సంవత్సరాల నుండి ఈ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారో తెలీదు. ఇప్పుడైతే కొద్దిగా వర్క్ అయితే జరుగుతుంది. చాలా సంవత్సరాల నుండి ఇదే విధంగా ఉంది. అది ఎందుకో ఏమో తెలియదు. వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల కొంచెం రోడ్డు కూడా వాళ్ళు కొత్త రోడ్డు అయితే వేయలేదు. ఫైనల్గా మనము గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ గేట్ కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కానీ వేసిందంటే ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది చూడండి. ట్రాక్ మధ్యలో అయితే ఉన్నాం చూడండి. ఇప్పుడు ఇలాంటప్పుడు ట్రైన్ కానీ వస్తే చాలా ఇబ్బంది కదా. చూడండి, ఎంతసేపు అయినా ఒక 2-3 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాక్ పైనే ఉండిపోయినాను మధ్యలో.
ఈ బ్రిడ్జ్ తొందరలో రెడీ అయిపోతే చాలా బాగుంటుంది, మనకి ట్రాఫిక్ సమస్య ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఆలయానికి దగ్గరలో ఉన్నాం చూడండి. ఇక్కడ నుండి దాదాపు ఇంకొక 2-3 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అంతే ఆలయానికి. ఫైనల్గా ఇక్కడ మనం మెయిన్ రోడ్ నుండి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము. కొండకు దారి ఇదే చూడండి. అక్కమ్మగారులు శ్రీ అక్కమ్మగారుల కొండకు దారి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మనకు. ఇలాగే వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడి వరకు రోడ్ అయితే బాగుంది. ఇక్కడ నుండి మనము మట్టి రోడ్లో అయితే వెళ్ళాలి. ఇలాగే మట్టి రోడ్లో వెళ్తున్నాను చూడండి. రోడ్ అయితే తెలీదు, అక్కడ అడుగుతున్నాను, వాళ్ళని అడుక్కుంటూ వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. నేను స్ట్రైట్ ఇలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నాకు డౌట్ వచ్చి అక్కడ అడిగాను. వాళ్ళు ఇలాగే వెళ్ళండి, ఇలా స్ట్రైట్ వెళ్తే దారి లేదన్నారు. అందుకని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బయలుదేరాను. నేను యూటర్న్ తీసుకొని రిటర్న్ స్ట్రైట్ వెళ్తే కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అన్నారు. అందుకని రిటర్న్ తీసుకొని వెళ్తూ ఉన్నాను చూడండి. అక్కడ వచ్చేసి కొండ ఉంది, అక్కమ్మగారుల దేవాలయము, బసవన్న లింగము. అదేవిధంగా ఇక్కడ అక్కమ్మగారుల దేవాలయం బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక గుహ అయితే ఉంది. ఆ గుహ లోపల ఎవరైనా ధ్యానం చేస్తారు, తపస్సు చేసుకోవడానికి చిన్న గుహ కూడా ఉంది. ఒక ముసల ఆవిడ 1 సంవత్సరం పాటు ఒంటిపూట భోజనం అయితే తిని అక్కడ ధ్యానం అయితే చేసినారంట. ఆమెకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ విధంగా తపస్సు అయితే చేసినారంట ఆ పెద్ద ఆవిడ. ఆ విధంగా 1 సంవత్సరం పాటు చేసింది కాబట్టి ఆమెకు ఉన్న సమస్యలు మొత్తం అంతా తీరిపోయినంట. ఆ అవ్వకు ఇప్పుడు వచ్చేసి వయసు వచ్చేసి 90 సంవత్సరాలు. ఆ అవ్వ కొన్ని సంవత్సరాల క్రింద ఆ విధంగా అయితే తపస్సు అయితే ఇక్కడ చేసినారంట. అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. మనం ఏది కోరుకున్నా కూడా అన్నీ ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయంట. చూడండి, ఇక్కడ కొత్తగా ఒక చిన్న బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నారు, మనకు కనిపిస్తుంది చూడండి స్ట్రైట్. అక్కడ చిన్న ఒక బిల్డింగ్ కూడా నిర్మిస్తున్నారు. చాలా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ప్రభుత్వం అందరూ కలిసి ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే ఇంకా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు చూడండి. మనం ఫైనల్గా ఆలయానికి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ కింద కొండ కింద ఇంకా ఇక్కడే ఇలాగే రైట్ తీసుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ అవ్వ అయితే కిందకు వచ్చేస్తా ఉండేది. నేను కరెక్ట్ టయానికి అయితే వెళ్ళినాను. అవ్వ నాకు కరెక్ట్గా చెప్పినారు, ఆలయం గురించి మొత్తం డీటెయిల్స్ కొన్ని అన్ని వివరాలు అయితే నాకు అందించినారు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనము కొండ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇలాగే మనము స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనకు ఆలయం అయితే కనిపిస్తుంది.
నెక్స్ట్ వీడియో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఆలయం గురించి మంచి స్టోరీ అయితే ఉంది. మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.